హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. తప్పు చేశారు చిరంజీవి గారు, చాలా అంటే చాలా పెద్ద తప్పు చేస్తారు. మీరు మాత్రం అసలు ట్వీట్ వేయకుండా ఉండాల్సింది. ఆ ట్వీట్ మాత్రం అసలు ఆ ట్వీట్ నుంచి ఇప్పుడు మీరు నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఎస్, మీరు ట్వీట్ వేసింది కరెక్టా రాంగ్ అని పక్కన పెడితే, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఆ స్పందనకి మీరు వేయడం మాత్రం చాలా తప్పు అంటే తప్పు బ్రదర్. ఎస్, ఏంటి అసలు ఆయన వేసిన ట్వీట్ ఏంటి, అసలు ఎందుకు వేశారు, ఎవరు వాళ్ళు వేశారు అనేది క్లియర్గా మాడకోసిందే. అండ్ ఈ నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు ఈయన స్పందించే విధానం ఎలా స్పందించారనేది కూడా మాడుకోవాలి భయ్యా. చాలా నెగిటివిటీని స్ప్రెడ్ అవబోతుందన్నమాట సోషల్ మీడియాలో. అయితే మామూలు లేదు, కుమ్ముడే. సో మొత్తానికి ఇప్పుడైతే టాపిక్ లోకి వస్తే, మన తమన్ ఉన్నాడు కదా భయ్యా, సంక్రాంతి కోసం సినిమాకి అయితే అదే సక్సెస్ మీట్ లో ఒక స్పీచ్ ఇస్తూ తమన్ అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంత నెగిటివిటీ ఏంటి ఈ సినిమా పైన, అది ఇది అని మాడుతున్నాడు. ఈ సినిమా పైన అంటే సంక్రాంతి వస్తున్న సినిమా పైన కాదు భయ్యా, అందరికి తెలిసింది కదా, గేమ్ చేంజర్ సినిమా పైన. ఎస్, పేరైతే వాడలే కానీ సినిమాని, బట్ తనైతే క్లియర్ కట్ గా ఆ సినిమా గురించి చెప్పడానికి అందరికీ తెలిసిపోయింది, తెలుస్తుంది కూడా, ఎందుకు తెలియదు. ఇప్పుడు తమను మాట్లాడుతూ అసలు ఇలాంటి సినిమాని అసలు మన సినిమా వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఏంటి కర్మ, అసలు ఇంత దిగజారిపోవడం ఏంటి అనే రేంజ్ లో మాట్లాడనమాట. చాలా మాట్లాడారు లేండి. ఆ స్పీచ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, క్లియర్ కట్ గా ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఈ ట్వీట్ ని, అంటే ఏదైతే ఈ భావోద్వేగంతో మాట్లాడారో తమన్ను, ఈ స్పీచ్ ని ఉద్దేశించి మన చిరంజీవి ట్విట్టర్ లో ట్వీట్ వేశాడు అనమాట. నేనైతే షాక్ అది చదువుగానే. తమన్, నీ లోపల ఎంత బాధ ఉంటే నువ్వు ఇలా కక్కి మాట్లాడతావో నేను అస్సలు ఊహించలేదు, అసలు ఊహించలేదు ఇంత బాధ నీ లోపల ఉందని. అండ్ మొత్తానికి చాలా చక్కగా వివరించావు, చాలా చక్కగా చెప్పావు. సో నిజంగా చాలా అందరూ కూడా ఇది తెలుసుకోవాలనే విధంగా మాడారనమాట. సో నాకైతే ఎక్కడ పోయారు భయ్యా, ఎక్కడ పోయారు చిరంజీవి గారు, నాకు అసలు అర్థం కావట్లేదు. దేవరా సినిమాకి ఎక్కడ పోయారు, పుష్ప సినిమాకి ఎక్కడ పోయారు మీరు? ఒక ట్వీట్ లేదు, ఒక స్పందన లేదు, ఎక్కడ కూడా లేదు కదా. మరి ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీ కొడుకు కాబట్టి. ఎస్, అంతే కదా. ఆయన కొడుకు వచ్చాడు కాబట్టి, ఆయన కొడుకు సినిమా రిలీజ్ అయింది కాబట్టి, ఆ నెగిటివిటీ ఆ సినిమాకి వచ్చింది కాబట్టి, సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి, సో ఆయన రియాక్ట్ అయ్యారు అనమాట. లేకపోతే నిజం చెప్పండి, అసలు రియాక్ట్ అయ్యేవారే కాదు. అంటే మీరు అసలు రియాక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా అన్నిటికీ రియాక్ట్ అవ్వండి. లేదంటే మీ కొడుకు కదా అని ఉద్దేశించి రియాక్ట్ అసలు కావద్దండి. మీకు ఆ ఉద్దేశం ఉందా లేదా అని క్లియర్గా మీకు తెలిసిపోతుంది. ఉంది, మీకు ఉండే చేశారు. సో మొత్తానికి వేరే అసలు పుష్పకి ఎంత నెగిటివిటీ చేశారు మీ ఫ్యామిలీ నుంచినే. సో అలాంటప్పుడు ఒక ట్వీట్ వేసి ఇలా చేయదని చెప్పు ఉండొచ్చు కదా. సో దేవరా అంటే ఏంటి సినిమా అనుకుంటే ఎప్పటి నుంచో రైవల్రీ ఉంది కాబట్టి మీకు వాళ్ళకి, సో ఓకే ఇదంతా కామన్. బట్ పుష్పకి ఏమైందయ్యా, ఏంటి ఏమైంది అసలు, మీకు ఏమైంది? ఒక ట్వీట్ వేసుంటే అయిపోయింది కదా. సో ఇప్పుడు మాత్రం మీ కొడుకు కాబట్టి తమన్ ఏదో మొత్తానికి ఆ స్పీచ్ ఇచ్చాడు, దీని ద్వారా మనం అల్లుకునేయచ్చు అని ట్వీట్ వేశారు. తప్పు బ్రదర్, సారీ తప్పు చిరంజీవి గారు. అసలు మనం ఏదైనా కానీ స్పందించే విధానం కూడా కరెక్ట్గా ఉంటే మన నెగిటివిటీ కూడా అస్సలు దరదబులకు రాదనమాట. సో మొత్తానికి మీరు ట్వీట్ వేసిన విధానం అస్సలు కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మీరంతకు మీరు ట్వీట్ వేసున్నా పర్లేదు, తమన్ని ఉద్దేశించి తమన్ ఏదో స్పీచ్ ఇచ్చాడు, దాన్ని ఉద్దేశించి వేద్దామని వేసారు అనమాట, ఏదో ఒకటి అనే విధంగా. సో మొత్తానికి మీలో ఉన్న బాధని కక్కేశారు ఆ రూపంలో. సో సినిమాని ఇలా చంపేశారా మీరు అని చంపేశారనమాట. సో కక్కేశారనమాట, ఆపుకోలేక ఆయన కక్కేశారు భయ్య, అంతే, ఇంకేం లేదు. ఆపుకోలేక చిరంజీవి గారు ఈ రూపంలోనే కక్కుదామని కక్కేశారనమాట. సో ఇంకేం చేస్తాం. సో మొత్తానికి నెగిటివిటీ అయితే స్పీక్స్లో ఉంది ఈ ట్వీట్కి అయితే. అసలు ట్వీట్ వేసినప్పటి నుంచి కామెంట్స్లో చూడండి, అసలు బూతులు. అవసరమా, ఆయనకు అవసరమా? సో ఈ ట్వీట్ వేయకుండా ఉండాల్సింది బ్రదర్ అని నేనే కాదు, చాలా మంది చిరంజీవి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అనుకోండి, కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే కామెంట్లో వెళ్ళి చూడండి, అంతే. ఇంకా ప్రూఫ్ అంటే అంతకు మించి ఏం చెప్పలేం కదా. సో మొత్తానికి అంతే కదా, ఇంకేం ఆడుకోవాలి దీని గురించి. సో నాకైతే చిరంజీవి గారు దీంతో కూడా తప్పలేదు భయ్య, ఏదో అనుకోకుండా వేసేస్తుంటాడులే, కొంచెం బాధ ఉంటుందిలే, అనుకోకుండా ఏం వేయలేదు భయ్య, కావాలనే వేసాడు, లోపల ఉన్న కక్కసునంతా కక్కేశాడు అనమాట, అంతే, ఇంకేం లేదు. సో ఫ్రాంక్గా మాట్లాడాలి కాబట్టి ఫ్రాంక్గానే మాట్లాడదాం, అంతే కదా, ఏముంది చెప్పండి. సో గైస్, మొత్తానికి మీకు ఏమనిపిస్తుంది చిరంజీవి గారి అభిప్రాయంపై తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి మళ్ళీ. అండ్ ఇంకా కలిసాం, సబ్స్క్రైబ్ వెళ్ళండి, సబ్స్క్రైబ్.